హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రేపు మనకి అత్యంత విశేషమైన సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సోమవారం రోజు వచ్చింది. 2023 సంవత్సరంలో డిసెంబర్ 18 సోమవారం రోజు వచ్చింది. అయితే సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి చేసుకోవడం వల్ల మనకి చాలానే మంచి లాభాలు కలుగుతాయి. ఏంటి అంటే స్వామివారిని పూజించడం వల్ల ఎవరికైతే కుజ దోషాలు, కాలసర్ప దోషాలు, గ్రహ దోషాలు ఉంటాయో అవన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా సంతానం లేని వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల వాళ్ళకి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. నాకు తెలిసి చాలామంది సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి చేసిన వాళ్ళకి సంతానం లేదు అన్నది లేదు. స్వామివారిని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. అదేవిధంగా భార్యాభర్తలు సత్సంబంధాలు బాగోకపోతే అటువంటి వాళ్ళు కూడా స్వామివారిని ఆరాధిస్తారు. అయితే ఈ పూజను ఎలా చేసుకోవాలి, ఇంట్లో చేసుకొని వాళ్ళు సింపుల్గా ఎలా చేసుకోవచ్చు, ఈ పూజ అంతా చేయలేని వాళ్ళు ఏదైనా పరిహారం ఉందా అన్నీ కూడా డీటెయిల్గా చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఒక్క లైక్ అయితే ఇవ్వండి. ముందుగా అయితే మనం రేపు ఉదయాన్నే తెల్లవారుజామునే లేవాలి. లేచి ఉదయము సాయంత్రము పూజను ఆచరించాలి. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామికి తెల్లవారుజామున ఉదయం చేస్తారనమాట. ఎరుపు రంగు అంటే స్వామివారికి ఇష్టం. మీరు దేవుడి మందిరంలో చేస్తే ఎర్రని క్లాత్ పరిచి మంచిగా కొంచెం బియ్యం వేసి స్వామివారి ఫోటో పెట్టుకోండి. స్వామివారి ఫోటో లేదక్క అంటే మీరు శివపార్వతుల కుటుంబం ఉంటుంది కదా, ఇలాగా ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు. ఇది లేదు అంటే మనకి సర్పము, శివలింగం పైన సర్పం ఉంటుంది కదా, అదైనా పెట్టుకోవచ్చు. ఒకవేళ అది లేదు, ఏవి ఫోటోలు లేవు అనుకునే వాళ్ళు ఒక చిన్న మట్టి ముద్దను తీసుకొని వచ్చి సర్పం ఆకారంలో పెట్టి ఒక చిన్న ప్లేట్లో పెట్టుకొని పూజను చేసుకోవచ్చు. ఎరుపు రంగు అంటే స్వామివారికి ఇష్టము. ఎర్రని క్లాత్ పరచాలి. తప్పకుండా ఈరోజు తలకు స్నానం చేయాలి. ఈ పూజకి తలకు స్నానం చేసే మనం పూజని ఆచరించాలి. అదేవిధంగా దీపారాధనకు దీపపు కుందులు సిద్ధం చేసుకొని షట్కోణం ముగ్గు వేసుకోవాలి. ఈ ముగ్గు సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేకించి వేస్తారు. చూస్తున్నారు కదా, షట్కోణాలు ఉంటాయి. ఈ ముగ్గులో పసుపు కుంకం అలంకరించుకోవాలి. ఈ ముగ్గుకి మనం ఒకటి రాయవలసి ఉంటుంది మంత్రము. మధ్యలో మనం స్వస్తిక్ వేస్తాము. స్వస్తిక్ వేసిన తర్వాత మనం శరవణ భవ అనే మంత్రాన్ని రాయాలి. సరవణ భవ అని రాయాలన్నమాట. అవన్నిటి రాయడానికి నేను ఇక్కడ పసుపు కొంచెం కొంచెంగా వేస్తున్నాను. ఇలా మీరు రాసుకోవచ్చు, లేదు అంటే మీరు బియ్యం పిండితో కూడా రాసుకోవచ్చు. నేను పసుపుతో రాసి దానిలోని మంచిగా రాస్తున్నాను అనమాట. మీరు కావాలి అంటే బియ్యం పిండితో నార్మల్గా ముగ్గు వేసుకోవచ్చు. సా మడత సా అనమాట. రా వ ఇక్కడ కిందన నా రాయాలి. అన అనమాట. అన బ వ ఇలా మంత్రాన్ని రాయాలి. ఇప్పుడు దీంట్లో నేను ఒక ప్లేట్ పెట్టుకుంటున్నాను. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం అంటే ఇష్టము. ఖచ్చితంగా చెయ్యగలిగితే అభిషేకం చెయ్యండి. లేదు మేము మట్టి చేసుకున్నాం అక్క అనుకునే వాళ్ళు కొంచెం పంచామృతాలు కలుపుకొని మీరు భావించాలన్నమాట. చిన్న పువ్వుతో చిలకరించినా సరే మీరు అభిషేకం చేసినట్టు స్వామివారికి భావించి కొంచెం కొంచెంగా చిలకరించవచ్చు. లేదా ఫోటో కూడా మనం చిలకరించి వేసుకోవచ్చు. ఇక్కడ నేను పిండి ప్రమిదలు పెడుతున్నాను. పిండి ప్రమిదలు పెట్టుకుంటే చాలా మంచిది. ఈరోజు పిండి ప్రమిదలకు నామాన్ని వేశాను, శివనామాన్ని. శివనామంతోనే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంటారనమాట. అందువల్ల శివనామం వేసి అన్నిటినీ 6 ప్రమిదలు మనం 6 సంఖ్యలో పెట్టుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామికి 6 తలలు ఉంటాయి సర్పానికి. అందువల్ల అన్నీ కూడా 6 సంఖ్యలో పెట్టుకుంటే చాలా మంచిది. నేను ఇక్కడ 6 ప్రమిదలను పెట్టుకున్నాను. ఎరుపు రంగు ఒత్తులు అంటే స్వామివారికి చాలా ప్రీతికరం. ఎరుపు రంగు ఒత్తులనే కాదు, ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని అన్నీ కూడా ఎరుపు రంగులో ఉండేలా చూసుకోండి. ఒకవేళ ఎర్రని ఒత్తులు లేవు, పూజ చేయకూడదు అంటే చేయవచ్చమ్మా. ఎరుపు రంగు లేకపోయినా పూజ చేసుకోవచ్చు. ఉంటే పెట్టుకుంటాము, లేకపోతే అవే సమర్పించాము అనే భావనతో స్వామివారికి పూజ చేసుకోవాలి. ఏవో లేవు, ఇవి లేవు, అవి లేవు అనే పూజను చెయ్యకుండా ఉండే కన్నా మనకి ఇంట్లో ఉండే వాటితోనే స్వామివారికి చక్కగా పూజ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను నెమలి దీపం ఉంది, ఆ నెమలి దీపాన్నే ఇక్కడ పెట్టుకుంటున్నాను. స్వామివారి వాహనం నెమలి కదా, నెమలి దీపాన్ని కూడా పెట్టుకుంటున్నాను.
స్వామివారిని శ్రీ వల్లి దేవసేన ఇద్దరు భార్యలు ఉంటారు. వల్లి దేవసేన సమేతంగా సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేయాలి. స్వామివారి దగ్గర చదవవలసిన మంత్రం కూడా ఓం శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి నమః స్వామినే నమః అనే మంత్రాన్ని చదవాలి. అదేవిధంగా ఇక్కడ నేను మూలమంత్రం రాశాను కదా, ఓం సం సరవణ భవ అనే మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు. ముందుగా మనకి విఘ్నేశ్వరుడు కుమారస్వామికి అన్నయ్య, అందువల్ల మనం ముందుగా విఘ్నేశ్వరునికి పూజ చేసుకోవాలి. పూజలో తప్పకుండా విఘ్నేశ్వరుని పూజ చేయాలి. మీరు దేవుడి మందిరంలో చేస్తే నార్మల్గా విఘ్నేశ్వరునికి పూజ చేసుకుంటాం కదా, మీరు వేరేగా పీటగాని వేశారనుకోండి మనం కదపవలసి ఉంటుంది. దేవుడి మందిరంలో అయితే కదపకుండా అలా ఉంచేయచ్చు. స్వామివారికి పండ్లను పంచోపచార పూజ సమర్పించాను. పుష్పము, పండ్లు, నైవేద్యము, గంధము, దీపము, ధూపము. తర్వాత ఇక్కడ నేను దీపారాధన చేసుకొని మంచిగా స్వామివారికి నమస్కరించుకుంటున్నాను. మనం శివయ్యతో కలిపి పూజ చేస్తే స్వామివారికి చాలా ఇష్టం. ఎందుకంటే స్వామివారికి తల్లిదండ్రులు అంటే చాలా ఇష్టం కదా, అందువల్ల శివ కుటుంబం ఉన్న ఫోటోని పెట్టుకుంటే చాలా మంచిది. దీపాలన్నీ కూడా సుబ్రహ్మణ్య స్వామికి ఇప్పుడు అభిషేకం చేయబోతున్నాను. దీపారాధన అంతా కూడా చేసుకున్నాను. దీపాలకి పూలు, అక్షంతాలు సమర్పించి నమస్కరించుకోవాలి. మనం ఇదే రోజు కాకుండా అంటే రేపు షష్ఠి కదా, రేపు షష్ఠి నుంచి చాలామంది ప్రారంభిస్తారనమాట. మాకు సంతానం కలిగేలా చూడు స్వామి, మాకు సంతానం కలిగితే నీకు ఇన్ని వారాలు చేస్తాము అంటే మంగళవారాలు చేసుకోవచ్చు. ఏ మంగళవారాలైనా పర్వాలేదు. 5 మంగళవారాలు కానీ 9 మంగళవారాలు కానీ 11, 16, 21 ఇలా మనం అనుకోవాలి. వివాహం జరగని వాళ్ళు వివాహం జరిగితే ఇలా ఇన్ని మంగళవారాలు చేస్తాము. లేదా జరగక ముందు కూడా మనం స్వామివారికి పూజను చేసుకోవచ్చు. ఇక్కడైతే పాలను నీళ్ళతో గంగాజలంతో స్వామివారికి అభిషేకం అయితే చేస్తున్నాను. ఈ పాలను మనం మళ్ళీ మంచిగా పిల్లలకి మనము తీసుకున్నట్టయితే ఆరోగ్య సమస్యలు, చాలా అనారోగ్య సమస్యలు ఉంటున్నాయి, ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది. అదేవిధంగా భార్యాభర్తలు సఖ్యత లేదు, గ్రహ దోషాలు ఉన్నాయి, కుజ దోషాలు ఉన్నాయి, కాల సర్ప దోషాలు ఉన్నాయి, వివాహం తొందరగా అవ్వట్లేదు, సంతానం లేదు అనుకునే వాళ్ళు ఈ పాలను మళ్ళీ అందరూ కూడా కొంచెం కొంచెం ప్రసాదంగా స్వీకరించాలి. అది మనం ఇంట్లో వాళ్ళమే తినాలా అంటే బయట వాళ్ళకు కూడా ఈ ప్రసాదాన్ని పెట్టవచ్చు. సుబ్రహ్మణ్య స్వామికి పెట్టిన అభిషేకం చేసినవి ఎవరికైనా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే నేను స్వామివారికి గంధము, కుంకుమతో బొట్లు అయితే పెట్టుకుంటున్నాను అభిషేకం అనంతరం. అభిషేకం ఇంట్లో చేయలేని వాళ్ళు గుడికి వెళ్ళి కూడా అభిషేకం చేసుకోవచ్చు. ఎక్కడైనా జంట నాగులు ఉంటాయి, మీరు చూసే ఉంటారు రాతివి. వాటికి ఈరోజు 11 బిందెలతో నీళ్ళు, 21 బిందెలతో నీళ్ళు, 16 బిందెలతో నీళ్ళు ఇలా మొక్కుకొని కూడా అభిషేకాలు అయితే చేస్తూ ఉంటారనమాట. ఈరోజు ఎవరైతే అక్కడ కన్యపిల్లలు కానీ లేదా సంతానం లేని వాళ్ళు కానీ స్వామివారికి ఇలా అభిషేకం చేసి అక్కడ పూజ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి సంతానం పుట్టడము, అదేవిధంగా మంచిగా వివాహం జరగడము, మంచి భర్త లభించడము జరుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసిన వాళ్ళు ఇప్పటికొచ్చి ఎవ్వరికి కూడా సంతానం లేదు అని లేదు. చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఒక 2-3 నెలల్లోనే, అసలు చెప్పాలి అంటే 1 నెలలోనే సంతానం కలుగుతుంది. అంత మహిమ ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి షష్ఠికి. స్వామివారి అష్టోత్తరము, అదేవిధంగా మనం వల్లి దేవసేన అష్టోత్తరాలు కూడా ఉంటాయి, పీడిఎఫ్లో ఉంటాయి. అదే స్వామివారి బుక్ కూడా ఉంటుంది, బుక్లో కూడా ఉంటాయి. అది మన ఇష్టం అనమాట. ఇవి ఏవి లేవు అంటే మనం ఒక్కొక్క పుష్పము వేసి 108 పుష్పాలు వేస్తూ ఓం శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామినే నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ వేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఎర్రని అక్షంతాలతో కూడా స్వామివారిని పూజించవచ్చు. ఇలా ఒక్కొక్క పుష్పాన్ని గులాబీ పూలతో నేనైతే పూజ చేస్తున్నాను. ఎరుపు రంగు ఏ పుష్పాలున్నా మనం పూజనైతే చేసుకోవచ్చు. ఈరోజు చేయలేము అనే బాధపడే వాళ్ళు మంగళవారం ఏదైనా మంగళవారాలు చేసుకోవచ్చు. మంగళవారం రోజు మనం ఇన్ని రోజులని చెప్పి చేసుకోవచ్చు అనమాట. మీరు కావాలి అంటే ఇంటి దగ్గర పుట్ట ఉందనుకోండి, పుట్ట దగ్గరికి వెళ్ళి మనం నాగల చవితి రోజు ఎలా చేస్తామో పాలు, గుడ్డు, చిమ్మిడ, చలివిడ, వడపప్పు పట్టుకొని వెళ్ళి ఆ పుట్ట దగ్గర కూడా పూజ చేసుకోవచ్చు.
స్వామివారు అమ్మవారిని శ్రీవల్లి దేవతను వివాహం చేసుకోవడం కోసం సర్పం అవతారం ఎత్తారు. అందువల్ల మనం పుట్ట దగ్గర కూడా పూజనైతే చేసుకోవచ్చు. కొంతమంది అయితే వివాహమై సంతానం కలిగిన వాళ్ళు అంటే స్వామివారికి పూజ చేసిన తర్వాత నాగ పడగలు కూడా స్వామివారికి వెండివి రాగివి ఉంటాయి, అవి కూడా సమర్పిస్తారు. దోషాలు అవి ఉంటాయి కదా, అటువంటి వాళ్ళు ఈరోజు ప్రత్యేకించి పూజలు చేస్తారు. దోషాలు అవి లేకపోయినా సరే మంచిగా పిల్లల అభివృద్ధి కోసము, సంతానం మంచిగా ఉండడం కోసము, ఇంట్లో భార్యాభర్తలు సఖ్యత కోసము మనం ఈ పూజ ఖచ్చితంగా చేయవలసిన పూజ. ఇలా అభిషేకం అనంతరం మనం మంచిగా శివయ్య దగ్గర కూడా పూలైతే పెడుతున్నాను నేను. అమ్మవారి దగ్గర, శివయ్య దగ్గర కూడా స్వామివారికి అమ్మవారికి ధూపాన్ని చూపించాలి. ఇలా నైవేద్యం వచ్చేసరికి చిమ్మిడ, వడపప్పు, చలివిడ, పాలను సమర్పిస్తారు. ఇవి మనం ఏవైతే నాగల చవితి రోజు సమర్పిస్తామో అవే సమర్పించాలి. మీరు పుట్ట దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా గుడ్డు కూడా తీసుకొని వెళ్ళండి. నారికేలాన్ని, కొబ్బరికాయని కొట్టుకొని మంచిగా అరటిపళ్ళు కూడా సమర్పించాలి. స్వామివారికి తాంబూలాన్ని కూడా పెట్టుకోవాలి. పుట్ట దగ్గరికి వెళ్ళినట్టయితే ఎవరికైతే సంతానం లేదో వాళ్ళు కొంచెం పుట్టమన్ను తీసి గర్భానికి, కడుపుకి రాసుకోవాలి. అదే వివాహం జరగలేని వాళ్ళైతే మంచిగా కొంచెం పుట్టమన్ను బొట్టు కింద పెట్టుకొని మంచిగా నమస్కరించుకోవాలి. ఈ విధంగా మనం సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి చేసుకోవాలి. ఉదయము సాయంత్రం కూడా పూజ చేయాలి. అయితే సోమవారం రోజు పూజ చేస్తాం కదక్క, పీఠాన్ని పెట్టినట్టయితే ఎప్పుడు కదపాలి అని చాలామందికి డౌట్ ఉంటుంది. పీఠాన్ని పెట్టినట్టయితే అమ్మ సోమవారం సాయంత్రం పూజ అనంతరము మనం పీఠాన్ని కదపవచ్చు. లేదు పీఠం కాకపోతే దేవుడి మందిరం అయితే అలా ఉంచవచ్చు. పీఠాన్ని ఏం కదపవలసిన అవసరం అయితే ఉండదు. లేదు మరుసటి రోజు మంగళవారం వచ్చింది కదా, స్వామివారికి పూజ చేస్తే మంచిది కదా అనుకునే వాళ్ళు ఆ రోజు కూడా స్వామివారికి పూజ చేసి బుధవారం రోజు పీఠాన్ని కదపాలి. ఈ చిమ్ముడిని ఇవన్నీ కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా నైవేద్యం ప్రసాదంగా స్వీకరించాలి. ఎవరికైనా పెట్టవచ్చు. తర్వాత ఈ నిర్మాల్యాలన్నీ, పువ్వులు ఇవన్నీ ఉంటాయి కదా, పత్తి వస్త్రము ఇవన్నీ కూడా మంచిగా గంగలో కలిపేసుకోవాలి. ఇక స్వామివారి విగ్రహం అయితే మనం ఎప్పుడు పూజ చేసేలాగా ఫోటోలు పెట్టేయాలి. పిండి దీపాలను ఆవుకి తినిపించడం కానీ లేదా మనం మంచిగా నీటిలో కలిపేసుకోవడం కానీ చేయాలి. ఇవన్నీ కూడా మనం ఈ విధంగా చేసుకోవాలి. అయితే ఈ పూజ అంతా చెయ్యలేని వాళ్ళు మంచిగా గుడికి వెళ్ళి కూడా స్వామివారికి ఒక 11 కానీ 5 కానీ 16 కానీ 21 బిందులు నీళ్లు మూసివేసి అభిషేకం చేసి నమస్కరించుకోవచ్చు లేదా అభిషేకం చేయించుకోవచ్చు. లేదా పుట్ట దగ్గరికి కొంచెం ఒక గుడ్డు, వడపప్పు, చలివిడ, చిన్న చిమ్మిడి చేయలేని వాళ్ళు నువ్వులు బెల్లాన్ని కూడా అక్కడ సమర్పించవచ్చు. నువ్వులు బెల్లము, ఒక కోడిగుడ్డు, వడపప్పు, చలివిడ, వీలైతే చల్లదనం అనమాట తీసుకువెళ్ళి పుట్ట దగ్గర పూజను చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు ఏది అనుకూలంగా ఉంటే అలాగా మనం స్వామివారిని ఆరాధించవచ్చు. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రేపు పూజ చేయడానికైతే చూడండి. ఎందుకంటే స్వామివారి అనుగ్రహం ఉంటే అన్నీ కూడా మనకి ఆరోగ్యం కానీ, సంతానం కానీ, వివాహం కానీ అన్నీ కూడా అనుకూలిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి డివోషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఓం శ్రీమాత్రే నమః.